2010 సంవత్సరంలో మొత్తం 113 స్ట్రైట్ చిత్రాలు విడుదలయ్యాయి. హీరోల పరంగా చూసుకుంటే బాలకృష్ణ ఒక చిత్రంలో, నాగార్జున 2 చిత్రాల్లో, వెంకటేష్ 2 సినిమాల్లో నటించగా యంగ్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాగ చైతన్య, నితిన్, కళ్యాణ్ రామ్, గోపీచంద్, నాని, రామ్ ఒక్కో సినిమాలో, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ 2 చిత్రాల్లో నటించారు. వీళ్లలో బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయి ఎన్టీఆర్ తప్ప మిగిలిన హీరోలది విషాద కథలే. 113 చిత్రాల్లో 2 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. 9 చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యాయని అనిపించుకున్నాయి. భారీ ఆశలతో, అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అగ్ర హీరోల చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడి తీవ్ర నష్టాలు కలిగించాయి. నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్, జగపతి బాబు చిత్రాలతో పాటు యువ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ చిత్రాలు నిర్మాత నుంచి ప్రేక్షకుడి వరకు అందరికీ అసంతృప్తి మిగిల్చాయి. 2010లో విడుదలైన చిత్రాల వివరాలు, బాక్సాఫీస్ రికార్డుల గురించి ఈ వీడియోలో చూద్దాం. 2010లో విడుదలైన తొలి చిత్రం జగపతి బాబు హీరోగా నటించిన మా నాన్న చిరంజీవి. ఆ తర్వాత మరో 11 స్ట్రైట్ చిత్రాలు, 8 డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. వీటిల్లో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన అదుర్స్ చిత్రం మాత్రమే సూపర్ హిట్ అయింది. జనవరి నెలలో సంక్రాంతి సందర్భంగా జనవరి 14న వెంకటేష్, త్రిష జంటగా నటించిన నమో వెంకటేశ చిత్రం విడుదలయ్యింది. 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా 5 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఈ సినిమాతో పాటు సంక్రాంతికి రిలీజ్ అయిన నితిన్ చిత్రం సీతారాముల కళ్యాణం లంకలో, రవితేజ నటించిన శంభో శివశంభో, నవదీప్ చిత్రం ఓం శాంతి విడుదలయ్యాయి. విజయం సాధించలేకపోయాయి. తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన క్లాసిక్ ఫిల్మ్ మాయాబజార్కు రంగులు అద్ది ఈ ఏడాది విడుదల చేశారు. జనవరి 30న విడుదలైన ఈ చిత్రం ఈ తరం ప్రేక్షకులను కూడా అలరించి విజయం సాధించింది. నాగార్జున నట జీవితంలోనే తొలిసారిగా ఏడాది పైగా విరామం తరువాత విడుదలైన ఆయన నటించిన చిత్రం కేడి ఫిబ్రవరిలో విడుదలయ్యింది. 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 2 కోట్లు మాత్రమే రాబట్టుకుని 8 కోట్ల రూపాయల నష్టాన్ని నిర్మాతకు మిగిల్చింది. ఇదే నెలలో నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య నటించిన ఏ మాయ చేశావే చిత్రం విడుదలయ్యి విజయం సాధించింది. ఈ సినిమాలోనే సమంత చైతన్యకు జోడీగా నటించింది. వీరిద్దరు ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం, విడిపోవడం కూడా జరిగాయి. ఫిబ్రవరిలోనే రాణా హీరోగా నటించిన తొలి చిత్రం లీడర్, మంచు మనోజ్ నటించిన బిందాస్ చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇక అప్పటి నుంచి ఏప్రిల్ 2వ వారంలో బెట్టింగ్ బంగారాజు వరకు విడుదలైన 20 చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. మార్చి 31న అల్లు అర్జున్ నటించిన వరుడు చిత్రం విడుదలైంది. 23 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడి 14 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఇక అప్పటి నుంచి ఓ సూపర్ డూపర్ హిట్ కోసం తెలుగు చిత్ర పరిశ్రమ ఏప్రిల్ నెలాఖరు వరకు వేచి ఉండాల్సి వచ్చింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన సింహ చిత్రం ఏప్రిల్ 30న విడుదలయ్యి ఎవ్వరూ ఊహించని భారీ విజయాన్ని అందించింది. 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి 18 కోట్ల రూపాయల లాభాలను బయ్యర్లకు పంచింది. కెరీర్ పరంగా డల్ అయిన బాలకృష్ణకు ఈ చిత్ర విజయం మంచి బూస్టప్ ఇచ్చి ఆయన నట జీవితాన్ని మరింత పొడిగించింది. వేసవి సెలవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు చిత్ర పరిశ్రమకు 2010లో నిరాశే మిగిలింది. మే, జూన్ నెలల్లో 14 సినిమాలు విడుదలయ్యాయి. రామ్ హీరోగా నటించిన రామరామ కృష్ణ కృష్ణ, అంతా కొత్తవారితో దాసరి తీసిన యంగ్ ఇండియా, అల్లు అర్జున్, మంచు మనోజ్ నటించిన
వేదం, గోపీచంద్ నటించిన గోలీమార్, కె విశ్వనాథ్, శుభప్రదం చిత్రాలు ముఖ్యమైనవి. వీటిల్లో గోలీమార్ చిత్రం మాత్రమే పెట్టుబడిని రాబట్టుకోగలిగింది. జూలై 23న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మర్యాద రామన్న చిత్రం జూలై 23న విడుదలయ్యింది. హీరోగా మారిన హాస్యనటుడు సునీల్తో రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆగస్టు 6న విడుదలైన రవితేజ డాన్ సీనుతో మొదలైన ఫ్లాపుల పరంపర అక్టోబర్ 2 వరకు కొనసాగింది. ఈ మధ్య కాలంలో విడుదలైన పవన్ కళ్యాణ్ కొమరం పులి, మహేష్ బాబు కలేజా చిత్రాలు కూడా భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. అక్టోబర్ 14న జూనియర్ ఎన్టీఆర్ బృందావనం, రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర 1 చిత్రాలు హిట్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య నవంబర్ 26న విడుదలైన రామ్ చరణ్, ఆరెంజ్, వెంకటేష్ నాగవల్లి చిత్రాలు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ ఏడాదిలోనే నాగార్జున మరో చిత్రం రగడ విడుదలయ్యి ఓకే అనిపించుకుంది. అలాగే ప్రభాస్ నటించిన డార్లింగ్ చిత్రం కూడా విజయం సాధించింది. ఇలా 2010లో విడుదలైన చిత్రాల్లో అందరికీ డబ్బులు తెచ్చిన సినిమాలు ఎన్ని అని లెక్కలు వేసుకుంటే నిరాశే మిగిల్చుతుంది. కేవలం 5-6 చిత్రాలు మాత్రమే అందరికీ డబ్బు తెచ్చిపెట్టాయి. చిత్ర నిర్మాణం, ప్రదర్శన రంగాలు రెంటినీ కలిపి ఆ ఏడాది దాదాపు 800 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్పాలి. ఈ బాధల్లో ఉంటే తమిళ హీరోలు వచ్చి తెలుగు బాక్సాఫీస్ దగ్గర కాసులు కొల్లగొట్టారు. 2010లో అత్యధిక వసూళ్లు సాధించిన అనువాద చిత్రం రజనీకాంత్ రోబో. శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. సినీ రంగానికి పూర్తిగా కొత్త అయిన తోట కనకారావు 27 కోట్ల రూపాయలకు ఈ చిత్రం హక్కులు కొనడం ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా దాదాపు 500 థియేటర్లలో రిలీజ్ అయ్యి 45 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఆ ఏడాది విడుదలైన మరో 2 తమిళ అనువాద చిత్రాలు సూర్య నటించిన యముడు, ఆయన తమ్ముడు కార్తిక్ నటించిన ఆవార చిత్రాలు కూడా విజయం సాధించాయి. అలాగే ఆ ఏడాది విడుదలైన పలు హాలీవుడ్, హాంకాంగ్ చిత్రాలు కూడా తెలుగు మార్కెట్ను కొల్లగొట్టాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.